గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఇంతకుముందు ఇచ్చిన మెటీరియల్లో ఒకసారి చూడండి. టెంపరేచర్ దాంట్లో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్లో హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ ఫినిష్ చేసిన తర్వాత మనం ప్రెషర్కి వెళ్దాం. ఈ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్లోనే వీ విల్ కమ్ అక్రాస్ దిస్ సోల్స్టైజెస్ ఈక్వినాక్సెస్ కూడా ఇక్కడ మనకు కవర్ అవుతుంది. So we have seen what is temperature, how the temperature has been obtained in the atmosphere. మనకు అట్మాస్ఫియర్లోకి వాతావరణంలోకి టెంపరేచర్ ఎలా వచ్చింది, ఇన్సలేషన్ అంటే ఏంటి, టోటల్ సోలార్ రేడియేషన్ అంటే ఏంటి, అల్బెడో కెపాసిటీ అంటే ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద టెంపరేచర్ అన్న విషయం కూడా చూసాం. నెక్స్ట్ వన్ మనకు టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్లో టూ టైప్స్ ఆఫ్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ బట్ హౌ ద టెంపరేచర్ హ్యాస్ బీన్ వేరియింగ్ వర్టికలీ. If you are moving away from the surface of the earth, if you are moving vertically upwards from the surface of the earth, భూమిపై నుండి పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుంది అని తెలుసుకోవడాన్ని వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అని అంటారు. దీన్ని ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ అని అంటారు. అండ్ ఇఫ్ యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ది ఈక్వేటర్ టువర్డ్స్ ది పోలార్ రీజియన్ ఫ్రమ్ 0 degrees towards 90 degrees, how the temperature has been changing, whether it has been increasing or decreasing, పెరుగుతుందా తగ్గుతుందా అన్నదాన్ని స్టడీ చేయడాన్ని వీ కాల్ ఇట్ యాజ్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. సో హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ మనం చూడాలి. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ మనం ఆల్రెడీ చూసాం. సో హౌ ది టెంపరేచర్ హ్యాస్ బీన్ చేంజింగ్ వర్టికలీ అప్వర్డ్స్, టెంపరేచర్ వర్టికల్గా ఎలా చేంజ్ అవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్లో టెంపరేచర్ ఏమవుతుంది, టెంపరేచర్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ normal lapse rate. What is normal lapse rate? 6.5 degrees Celsius per every 1000 meters, or otherwise we can also call as 1 degree Celsius will be fall for every 165 meters. Every 165 meters ki 1 degree Celsius తగ్గుతుంది అని కూడా చెప్పొచ్చు యావరేజ్గా. ఇది నార్మల్ ల్యాప్స్ రేట్ అనమాట. ఇది నార్మల్గా ఉండే కండిషన్స్లో ఇలా నార్మల్ ల్యాప్స్ రేట్ ఉంటుంది. If the conditions are abnormal, or if certain kind of conditions like long nights, దీర్ఘ రాత్రులు, cold nights, శీతల రాత్రులు, చల్లటి రాత్రులు, అండ్ కామ్ అట్మాస్ఫిరికల్ కండిషన్స్, స్తబ్దమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంది, when there was certain conditions prevailing like long nights, cold nights, winter nights, then abnormal condition takes place or abnormal process takes place, that is called as inversion of temperature. ఉష్ణోగ్రత విలోమం అని పిలుస్తూ ఉంటారు. వాట్ హ్యాపెన్స్ ఇన్ ది ఉష్ణోగ్రత విలోమం, టెంపరేచర్ ఇన్వర్షన్లో ఏమవుతుంది, ఇఫ్ యు ఆర్ మూవింగ్ వర్టికలీ అప్వర్డ్స్ టెంపరేచర్ హ్యాస్ బీన్ ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్కి భిన్నంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్వర్షన్ అని అంటూ ఉంటారు. దట్స్ వై ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ మెకానిజం. అండ్ ఇవి కాకుండా దెన్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ది స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్లో ఏమవుతుంది, టెంపరేచర్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ 8 degrees దగ్గర నుంచి ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ -60 degrees రఫ్లీ అప్ టు -60 degrees టు 0 degrees Celsius వరకు టెంపరేచర్ పెరుగుతుంది. అకార్డింగ్ టు సర్టెన్ స్కాలర్స్ టెంపరేచర్ ఈజ్ నెయిదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్ ఇన్ ది స్ట్రాటోస్పియర్. చాలామంది జియోగ్రాఫర్స్ ప్రకారం స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్ పెరగదు తగ్గదు, న్యూట్రల్గా ఉంటుందని అభిప్రాయపడతారు. బట్ ఎన్సీఆర్టీ మాత్రం టెంపరేచర్ పెరుగుతుందని చెప్పింది కాబట్టి మనం ఎన్సీఆర్టీని ఫాలో అవుతాం. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది స్కాలర్స్, వీ టేక్ ఎన్సీఆర్టీ యాజ్ అన్ అథెంటికేషన్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ మీసోస్పియర్. మీసోస్పియర్లో ఏమవుతుంది, మీసోస్పియర్లో టెంపరేచర్ హ్యాస్ బీన్ అగైన్ డిక్రీజింగ్ ఫ్రమ్ 0 degrees to -90 degrees Celsius. That is the lowest point or the lowest temperature point in the atmosphere, coldest point అని కూడా చెప్తాం. Beyond that temperature has been continuously increasing, that's why it is called as థర్మోస్పియర్. అందుకనే వాటిని మనం థర్మోస్పియర్ అని అంటాం. సో అట్మాస్ఫియర్లో వర్టికల్గా పైకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ అన్నది చాలా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, తగ్గుతుంది పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్, హారిజాంటల్గా టెంపరేచర్ చూసినప్పుడు హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఈక్వెటోరియల్ రీజియన్ నుండి దిస్ ఈజ్ ది ఈక్వెటోరియల్ రీజియన్ అండ్ దిస్ ఈజ్ ది పోలార్ రీజియన్. ఈక్వెటోరియల్ రీజియన్ నుండి పోలార్ రీజియన్ వైపుగా వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుంది అని స్టడీ చేయడాన్ని హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అని అంటారు. దీనిలో సింపుల్గా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవచ్చు, టెంపరేచర్ విల్ బి గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ది పోల్స్. Whether it is north polar region or south polar region, temperature gradually decreases.
అదే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్లో అయితే టెంపరేచర్ తగ్గుతుంది, పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. కానీ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్లో ఈక్వేటర్ నుండి పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టెంపరేచర్ అన్నది చాలా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. పోల్స్ దగ్గర లోయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర హాటెస్ట్ టెంపరేచర్ ఆర్ మోర్ టెంపరేచర్ ఉంటుంది. బట్ ప్రాక్టికలీ highest temperature can be seen not in equator but little over equator about at 5 degrees northern latitude or 5 degrees southern latitude. వాస్తవంగా టెంపరేచర్ అన్నది ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉండాలి. వాస్తవానికి ఈక్వేటర్ కంటే కూడా కొంచెం నార్త్లోను కొంచెం సౌత్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ప్రాక్టికల్గా చూస్తే. ఎందుకు అలా జరుగుతుందన్న విషయం మనం చూద్దాం. అలా టెంపరేచర్ అన్నది ఈక్వటోరియల్ రీజియన్ నుండి పోలార్ రీజియన్ వైపుగా వెళ్తున్నప్పుడు డిక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని టెంపరేచర్ని బేస్ చేసుకొని హౌ ద టెంపరేచర్ హ్యాస్ బీన్ చేంజింగ్ ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ది పోలార్ రీజియన్ అన్న దాన్ని బేస్ చేసుకొని మనం హౌ ద టెంపరేచర్ హ్యాస్ బీన్ చేంజింగ్ ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్ ది పోలార్ రీజియన్ దీన్ని బేస్ చేసుకొని 3 జోన్స్ని డివైడ్ చేస్తారు. ఎర్త్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 zones based on temperature from equator towards the polar region. ఈక్వేటర్ నుండి పోల్స్కు వెళ్ళేటప్పటికి టెంపరేచర్ ఎలా మారుతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని 3 జోన్స్ని మనం డివైడ్ చేయొచ్చు. వాట్ ఆర్ దోస్ జోన్స్ అంటే నెంబర్ 1 ఈక్వటోరియల్ రీజియన్ అని పిలుస్తాం. ఈక్వటోరియల్ రీజియన్ భూమధ్య రేఖా ప్రాంతం అని అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈక్వేటర్కి రఫ్లీ 5 degrees నార్దర్న్ లాటిట్యూడ్ నుండి 5 degrees సదర్న్ లాటిట్యూడ్ మధ్య ఈ రీజియన్ ఉంటుంది. 5 degrees northern latitude to 5 degrees southern latitude. This region is called as equatorial region. This zone equatorial region అని అంటాం. రఫ్లీ 5 degrees north to 5 degrees southern latitude ఉంటుంది. అండ్ ఫ్రమ్ రఫ్లీ అబౌట్ ట్రోపికల్ రీజియన్ అని ఇంకొక రీజియన్ ఉంటుంది. ట్రోపికల్ రీజియన్, దిస్ ట్రోపికల్ రీజియన్ కెన్ బి సీన్ బిట్వీన్ ఆర్ వీ కెన్ సింప్లీ టేక్ దిస్ డయాగ్రామ్. దీనికంటే ఈ డయాగ్రామ్ ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రమ్ ది ఈక్వేటర్ up to 23.5 degrees northern latitude, 23.5 degrees northern latitude and 23.5 degrees southern latitude, 23.5 degrees southern latitude. This is called as Tropic of Capricorn. Dini Tropic of Capricorn ani antam. This is called as Tropic of Cancer. So Tropic of Cancer, Tropic of Capricorn madhyalo including equator ee region ni manam ఈక్వటోరియల్ ట్రోపికల్ రీజియన్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ అస్ ట్రోపికల్ రీజియన్ అంటే ఉష్ణమండల ప్రాంతం అని అర్థం. ట్రోపికల్ రీజియన్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హై టెంపరేచర్. ఇక్కడ ఎలా ఉంటుందంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, హై టెంపరేచర్. అండ్ ఫ్రమ్ 23.5 degrees నార్దర్న్ లాటిట్యూడ్ అప్ టు 66.5 degrees నార్దర్న్ లాటిట్యూడ్, అదర్వైజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్కిటిక్ సర్కిల్. దీన్ని ఆర్కిటిక్ సర్కిల్ అని అంటాం. ఈ రీజియన్ ఏమంటామంటే టెంపరేట్ రీజియన్ అని పిలుస్తాం. సమశీతోష్ణ మండలం అని అంటాం. టెంపరేట్ రీజియన్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. టెంపరేట్ రీజియన్ అన్న ఈ పేరు మళ్ళీ మనకి ఎక్కడ రిపీట్ అవుతుందంటే సైక్లోన్స్ చూస్తున్నప్పుడు వీ కాల్ టెంపరేట్ సైక్లోన్స్. సో టెంపరేట్ సైక్లోన్స్ అన్న పదాన్ని నేను వాడినప్పుడు దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ది cyclone which has been formed in this region of 66.5 degrees northern latitude up to 23.5 degrees northern latitude is considered as a temperate cyclone. సమశీతోష్ణ చక్రవాతాలు అని పిలిచినప్పుడు ఆ సైక్లోన్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి అని మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ as temperate region. Similarly 66.5 degrees southern latitude, this is otherwise called as Antarctic circle. This is also called as temperate region. దీన్ని కూడా టెంపరేట్ రీజియన్ అని పిలుస్తాం. Sometimes it may be referred as northern temperate region or it may be referred as southern temperate region. ఉత్తర సమశీతోష్ణ మండలం, దక్షిణ సమశీతోష్ణ మండలం అని కూడా పిలవచ్చు. This zone is called as second zone. This is the second one. This is the first one. And the third one is polar region. ధ్రువ ప్రాంతం అని పిలుస్తాం. This is polar region that extends from 66.5 degrees northern latitude up to 90 degrees northern latitude. 90 degrees northern latitude. And from 66.5 degrees southern latitude up to 90 degrees southern latitude, this region is also called as polar region. Otherwise sometimes also referred as south polar region and this is referred as north polar region. Uttara dhruva prantam, dakshina dhruva prantam ani kuda pilavachu. So based on the temperature, 3 zones has been divided: tropical region, temperate region and the polar region. Tropical region is characterized by high temperature. Temperate region is characterized by medium or moderate temperature.
పోలార్ రీజియన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై లో టెంపరేచర్ ఆర్ కోల్డ్ టెంపరేచర్. చాలా అల్ప ఉష్ణోగ్రతలు, తక్కువ ఉష్ణోగ్రతలు మనకు ఈ రీజియన్లో ఉంటాయి. ఇలా ఎలాగైతే మనం టెంపరేచర్ని బేస్ చేసుకొని వర్టికల్గా అట్మాస్ఫియర్ని ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ అని డివైడ్ చేసామో, అదేవిధంగా హారిజాంటల్గా అర్త్ని టెంపరేచర్ని బేస్ చేసుకొని 3 జోన్స్గా డివైడ్ చేయొచ్చు: ట్రాపికల్ రీజియన్, టెంపరేట్ రీజియన్ అండ్ ది పోలార్ రీజియన్. నౌ ద క్వశ్చన్ ఈజ్ వై టెంపరేచర్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే టెంపరేచర్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్ ఫ్రమ్ ది ఈక్వేటర్ టువర్డ్ ది పోలార్ రీజియన్. బియాండ్ డౌట్ వీ హ్యావ్ బీన్ అథెంటికేటెడ్ దట్. దెన్ వై టెంపరేచర్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్, ఈ లాజిక్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సాధారణంగా టెంపరేచర్ తగ్గుతుందన్న విషయం ప్రత్యేకంగా చదివి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ కామన్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ దట్ ద టెంపరేచర్ విల్ బీ డిక్రీజింగ్ ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్ ది పోలార్ రీజియన్. బట్ వై టెంపరేచర్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్, ఎందుకు అలా టెంపరేచర్ తగ్గుతూ ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తగ్గుతుందని చెప్పండి. అర్త్ నుండి పైకి వెళ్తూ ఉన్నప్పుడు టెంపరేచర్ తగ్గడానికి దేర్ వాజ్ ఏ రేషనాలిటీ, దానికి ఒక హేతుబద్ధత ఉంది. వై టెంపరేచర్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్ ఇన్ ట్రోపోస్ఫియర్లో ఎందుకు టెంపరేచర్ తగ్గుతుంది పైకి వెళ్తున్నప్పుడు? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దట్? దానికి ఉన్నటువంటి కారణం ఏంటి? వై టెంపరేచర్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్ ఇన్ ట్రోపోస్ఫియర్లో అర్త్ సర్ఫేస్ నుండి పైకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఎందుకు తగ్గుతుంది? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దట్? నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకు తగ్గుతుంది. సింపుల్. తగ్గాలి అంటే ఏదో కారణం ఉండాలి కదా. పెరుగుతుంది అన్నాం అనుకోండి, సరే మీసోస్ఫియర్ తర్వాత టెంపరేచర్ పెరుగుతుంది, కారణం ఏంటి? వీఆర్ మూవింగ్ టువర్డ్ ది సన్, అక్కడ సన్కి దగ్గరగా వెళ్తున్నాం. అలానే ట్రోపోస్ఫియర్లో టెంపరేచర్ తగ్గుతుంది అంటే దానికి రీజన్ ఏమని చెప్పచ్చు? సన్కి దూరంగా ఉన్నామని చెప్పకూడదు, అర్త్కి దూరంగా వెళ్తున్నామని చెప్పాలి. ఎందుకని? అట్మాస్ఫియర్కి ఎనర్జీని ఇచ్చేవారు ఎవరు? సన్ కాదు, అర్త్ నుండి దూరంగా వెళ్తున్నాం కాబట్టి, అర్త్ నుండే అట్మాస్ఫియర్ వేడెక్కుతుంది కాబట్టి ఇఫ్ యు ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ది ఎర్త్ ఆటోమేటికలీ టెంపరేచర్ డిక్రీజెస్. అలా మనం వర్టికల్గా టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ చూసినప్పుడు టెంపరేచర్ తగ్గడానికి లేదా పెరగడానికి ఒక హేతుబద్ధత ఉంది. దెర్ వాజ్ ఎ రేషనాలిటీ. అండ్ వై దిస్ టెంపరేచర్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్ ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ది పోలార్ రీజియన్ అని అడిగినప్పుడు దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది జర్నీ ఆఫ్ ది సన్.